హలో గైస్, వెల్కమ్ టు చిన్న థాట్స్. ఇప్పుడే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ చూశాను. మూవీ నాకు ఎలా అనిపించింది, మూవీలో ఉన్న పాజిటివ్ థింగ్స్ అండ్ నెగిటివ్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి, ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా మీతో చెప్పడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ కి విజిట్ చేసి ఉంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, సూర్య గారికి 42 సంవత్సరాలు ఉంటుంది. తను ఒక షార్ప్ షూటర్, చాలా డబ్బులున్న వ్యక్తి, చాలా హైఫై లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. తనకి మ్యారేజ్ పట్ల ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది. తనకి సిరోగేసి ద్వారా ఒక అబ్బాయి పుడతాడు. ఆ అబ్బాయికి ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి, అండ్ దానికి డోనర్ కావాల్సి వస్తుంది. ఆ డోనర్ చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తిరిగి చూసినా ఆ డోనర్ ఎక్కడ దొరకరు. ఫైనల్ గా ఒక అమ్మాయి దగ్గర దొరుకుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మమతా బైజు. తనకి ఆ పర్ఫెక్ట్ డోనర్ కాబట్టి మమతా బైజు గారిని ఫారెన్ నుంచి ఇండియాకి పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత మమతా బైజు అండ్ సూర్య వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీనే ఈ మూవీలో చెప్పడం జరిగింది. ముందుగా ఈ మూవీలో ఉన్న పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మూవీని డైరెక్ట్ చేసింది వెంకీ అట్లూరి. తను ఇంతకు ముందు తీసిన మూవీస్ లో తొలి ప్రేమ, సార్, లక్కీ భాస్కర్ అండ్ ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ మూవీ ప్రతి ఒక్క మూవీలో ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ తో, మంచి గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ తో తన డైరెక్షన్ ఎప్పుడు ఉంటుంది. అండ్ అదే పాయింట్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశాడు వెంకీ అట్లూరి. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీలో ఏదైనా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఉంది అంటే ఖచ్చితంగా వెంకీ అట్లూరి డైరెక్షన్ అండ్ తన మార్క్ రైటింగ్. ఈ 2 పాయింట్స్ చాలా 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 మేజర్ ఎసెట్ గా అనిపించింది. ఈ మూవీకి చూస్తున్నంత సేపు చాలా గొప్పగా అనిపించింది. వెంకీ అట్లూరి కొన్ని డైలాగ్స్ ఖచ్చితంగా మనం ఇంతకు ముందు చూసిన డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మార్క్ టచ్ మాత్రం ఖచ్చితంగా ఈ మూవీలో కూడా కనిపిస్తుంది. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ క్యాస్ట్ అండ్ క్రూ. క్యాస్ట్ ఈ మూవీకి సూర్య గారు, మమితా బైజు అండ్ రాధికమ్మ, వీళ్ళు యాక్టింగ్ ఈ మూవీకి చాలా బిగ్గెస్ట్ ఎసెట్. ఎందుకంటే వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నట్టు కనిపించదు మన స్క్రీన్ పైన. స్క్రీన్ ని చూస్తుంటే, ఆ మూవీని చూస్తున్నంత సేపు ఏదో న్యాచురల్ గా అంటే మనకు మన నిజ జీవితంలో జరిగే పాత్ర లాగానే అనిపిస్తుంది వీళ్ళ యాక్టింగ్. నిజంగా చాలా గొప్పగా అనిపించింది. ఎక్కడ ఓవర్ యాక్షన్ గానీ, ఓవర్ ద టాప్ సీన్స్ గానీ పడలేదు. కాబట్టి ఈ మూవీలో వీళ్ళు చేసే యాక్టింగ్స్ చాలా క్లాసికల్ గా, చాలా న్యాచురల్ గా అనిపించింది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ ఈ మూవీకి. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ చెప్పాలంటే జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ ఈ మూవీకి చాలా చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి అండ్ మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్ గా కుదిరింది మూవీకి. మూవీ చూస్తున్నంత సేపు ఒక మ్యూజిక్ లౌడ్, ఎక్కడ లౌడ్ పేస్ లేకుండా న్యాచురల్ గా మూవీకి ఎంత కావాలో, ఎంత వరకు ఇవ్వగలగాలో అంతే వరకు ఇచ్చాడు జీవి ప్రకాష్. ఆ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే కొన్ని సీన్స్ కి, ఇప్పుడు చూస్తున్న కొన్ని మూవీస్ లో ఆ మ్యూజిక్ కి సీన్ కి అసలు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటుంది. కానీ ఆ విషయంలో జీవి ప్రకాష్ గారు అయితే ఖచ్చితంగా ఈ మూవీకి చాలా 100% న్యాయం చేశారని నాకు అనిపించింది. మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బీభత్సంగా ఉంటుంది. చాలా గ్రాండ్ స్కేల్లో, పెద్ద స్కేల్లో ఈ మూవీని నాగవంశి గారు అయితే ప్రొడ్యూస్ చేశారు. చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కటి లొకేషన్స్, ఇప్పుడు వాళ్ళు సెట్స్ లో తీసిన, న్యాచురల్ లొకేషన్స్ లో తీసిన మూవీ మాత్రం మన న్యాచురల్ ఫీల్ మాత్రం కలిగిస్తుంది. అంత ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ పైన నాగవంశి గారు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కనిపిస్తుంది. చాలా గొప్పగా అనిపించింది ప్రొడక్షన్ వాల్యూస్. ఒక అల్లరి క్యారెక్టర్ లో మమతా బైజు గారు అయితే కనిపించారు. మూవీ చూస్తున్నంత సేపు మనకి ఎక్కడ చిరాకు కలిగేయకుండా న్యాచురల్ గానే అనిపించింది. తన అల్లరి, తన చిలిపి చేష్టలు అండ్ కామెడీ సీన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. ఈ న్యాచురల్ గా చేసింది కాబట్టి కుదిరింది. అండ్ నెగిటివ్స్ లోకి వెళ్తే, సూర్య గారికి ఈ మూవీ ఎందుకో ఈ టైంలో కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే సూర్య గారు లాంటి స్ట్రేచర్ ఉన్న ఒక వ్యక్తికి ఈ మూవీ చాలా, అంటే చిన్న స్టోరీ, పెద్ద హైఫై స్టోరీ కాదు. మేబీ ఇంకా పెద్ద స్టోరీ ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ వెంకీ అట్లూరి మార్క్ రైటింగ్ అయితే ఉంది, కానీ సెకండ్ హాఫ్ లో ఇంకొన్ని సీన్స్ కి అడిషనల్ గా యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ మూవీ చూస్తున్నంత సేపు కొన్ని చోట్ల, అంటే మూవీ స్టార్ట్ అవ్వడమే కొంచెం స్లో ఫేస్ లో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంటర్వెల్ వరకు మంచి పికప్ అందుకొని సెకండ్ హాఫ్ లో మళ్ళీ కొంచెం స్లో అయిపోతుంది. కొంచెం లాగ్ అనే ఫీలింగ్ అనిపిస్తుంది. అంతకు మించి ఇలా పెద్ద చేంజెస్ ఏం లేవు మూవీస్ లో చెప్పడానికి, ఇంకా అంటే డ్రాబ్యాక్స్ ఏం లేవు. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. చాలా రోజుల తర్వాత ఒక న్యాచురల్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కనిపించింది. ఖచ్చితంగా వెళ్ళండి, ఫ్యామిలీస్ తో వెళ్ళండి. మంచి ఒక టైం పాస్ మూవీగా మీకు మిగులుతుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.